హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చికెన్తో ఒక మంచి క్రేజీ రెసిపీని, స్నాక్ రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను. అదేనండి చికెన్ కట్లెట్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఒక 6 బ్రెడ్స్ తీసుకున్నాను. నేను బ్రెడ్ క్రమ్స్ని ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ చికెన్ కట్లెట్స్కి ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నా. ఇది కలర్ కోసం మాత్రమే అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి బ్రెడ్స్ని. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలన్నమాట, ఫైన్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడిని వేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అది మంచిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారవ్వాలన్నమాట. ప్యాన్కి అనేది అతుక్కోకుండా నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా జారుగా ఉండాలి, అంటే పొడి పొడిగా ఉండాలి. ఆ విధంగా బ్రెడ్ క్రమ్స్ పొడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది దూరగా వేగి మంచి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించి మన ఫ్రిడ్జ్లో ఉంచుకొని స్నాక్ రెసిపీలలో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది అప్ టు 3 months వరకు మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన ఉంచుకున్నాను. ఇక్కడ నేను 300 grams వరకు చికెన్ తీసుకున్నాం. బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోనే ఒక 2 బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే వాష్ చేసి పెట్టుకున్న 300 grams చికెన్ని వేసుకోవాలి. అంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ చికెన్ పేస్ట్ మాట ఈ విధంగా ఉంటుంది. పేస్ట్ అనేది మిక్సీ పట్టిన తర్వాత ఈ చికెన్ పేస్ట్ని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని, ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా పట్టాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చేతికి, అంటే మన చేతికి చికెన్ అనేది అతుక్కోకుండా ఉండడానికి అనేసి, సో ఈ విధంగా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజు కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీడియం సైజు పేస్ట్ తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి. రౌండ్గా అనుకొని మనం కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే క్రాక్ వస్తుంది. నీట్గా రౌండ్గా బాల్ లాగా అనుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి. ఎడ్జెస్ కూడా ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ ఎగ్ పగలగొట్టిన మిశ్రమం ఉంది కదా, అందులో డిప్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఉంది కదా, అది అప్లై చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ కట్లెట్ని తీసుకొని వచ్చి ఈ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి. తర్వాత ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అప్లై చేయాలి. ఈ విధంగా 2 times అనాలండి. ఒక్కొక్క కట్లెట్కి ఈ ప్రాసెస్ అనేది 2 times అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ కట్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అంతా చికెన్ మిశ్రమాన్ని కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఒక్కొక్క కట్లెట్ని 2 times మన ఎగ్గులో అండ్ బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ అప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కట్లెట్స్ని ఆయిల్లో ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ చికెన్ కట్లెట్స్ని వేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా కింది భాగంలో. సో ఇప్పుడు మనము 2 spoons తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలి కట్లెట్స్ని. ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి, లేదంటే ఆయిల్ వచ్చి పడుతుంది కింద. సో జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకునేటప్పుడు సో ఇది అంతా కూడా మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే లోపల చికెన్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ చికెన్ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి.
చూడండి అవి బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మిగతా కట్లెట్స్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని మైనోజెస్ సాస్ లేదా టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.